హైదరాబాద్ లో శాంతివనం రన్నర్స్ ఆధ్వర్యంలో 16K, 10K, 5K, 3K రన్ను నిర్వహించారు. రన్ ఫర్ ఏ డ్రగ్ ఫ్రీ లైఫ్, చూస్ బుక్స్ నాట్ డ్రగ్స్ అనే పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రన్ను పీఠాదిగూడ మాజీ మేయర్ జక్కా వెంకటరెడ్డి, పీఠాదిగూడ కాంగ్రెస్ అధ్యక్షుడు తుంగతుర్తి రవి ప్రారంభించారు. డ్రగ్స్ కు యువత బానిస కాకుండా చదువుపై దృష్టి పెట్టాలని నిర్వాహకులు, ఈ రన్లో నగరవాసులు భారీగా పాల్గొన్నారు. మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. మన శేఖర్ అన్న వారు వీరంతా ఏదైతే హైదరాబాద్ రన్నర్స్ అందరు కలిసి ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు. రన్ ఫర్ ఏ డ్రగ్ ఫ్రీ అనేసి, డ్రగ్స్ ఎక్కువైతే ఉన్నది, యువత అందరు కూడా డ్రగ్స్కి బానిసలు అవుతూ ఉన్నారు, ఆరోగ్యాన్ని పట్టించుకుంటలేరు అనేసి మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకున్నారు. ఇక్కడ చాలామంది పార్టిసిపేట్ చేశారు. వీళ్ళందరూ కూడా కంగ్రాట్ చేస్తూ ఉన్నాం. ఇలాగే ఇంకా రానున్న రోజుల్లో కూడా ఇంకా మంచి ఏదైతే మనకి డ్రగ్స్ అయినా తర్వాత గంజాయి లాంటి మహమ్మారిని కూడా మనం అరికట్టాలి, యువతకు కూడా మంచి వాతావరణాన్ని ఇవ్వాలి అనేసి మంచిగా చేసారు. చాలా సంతోషం. వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అయితే ఈరోజు సమాజంలో యువత చెడు మార్గంలో నడుస్తున్నారు, డ్రగ్స్కి బానిసై వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి డ్రగ్స్ వద్దు పుస్తకం వద్దు అనే ఉద్దేశంతో మాలో ఉన్నటువంటి శాంతివనం రన్నర్స్ మాకంటే అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకురావాలని చెప్పేసి ఈ మధ్య చేద్దామని చెప్పేసి మా టీంతో చెప్పడం జరిగింది. మా కోర్ కమిటీ టీంతో మేమందరం చేసి కలిసి మన మంచి ప్రోగ్రామ్ చేద్దామని అన్నారు. దానికి సహకరించినటువంటి భారత సిమెంట్ వాళ్ళు, ఆర్వి ఫౌండేషన్, సుప్రజ హాస్పిటల్ వారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్క రన్నర్స్, ఇక్కడ వచ్చినటువంటి ఈసీఎల్, ఎల్బీ నగర్ రన్నర్స్ కానీ అందరి రన్నర్స్కి మేము పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ప్రతి ఒక్కరికి ఏం మా మెసేజ్ ఏంటంటే, మేము డ్రగ్స్ వద్దు పుస్తకం వద్దు. నెక్స్ట్ మేము జరిగేటువంటి ఈవెంట్లన్నీ సమాజంలో ఉన్నటువంటి సమాజాన్ని మెరుగుపరిచే విధంగా మేము ఒక ఈవెంట్లు నిర్వహించాలని చెప్పేసి కోరుకుంటున్నాము. మీ అందరి